కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. యాత్రకు ముఖ్య అతిథులుగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డితో పాటు 4 మండలాల టీడీపీ నాయకులు హాజరై జాతీయ జెండాలతో కోసిగిలో మార్కండేయ స్వామి దేవాలయం దగ్గర నుంచి వాల్మీకి సర్కిల్ వరకు సైనికులకు సంఘీభావంగా ర్యాలీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్తో భారత ప్రతిష్టతను మరింత పెంచారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి అన్నారు. పహల్గాంలో అమాయకులైన పౌరులను హతమార్చిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టి సమాధానం చెప్పబడిందని తెలిపారు. ఉగ్రవాదులు మన యాత్రికులపై దాడి చేయడం, ఉగ్రవాదులు చేసిన దాడిని ఉగ్రవాదుల్ని అణిచివేయాలని చెప్పి పాకిస్తాన్ వారికి మన ఇండియా వారు చెప్తే, పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదుల్ని తగ్గించండి అని చెప్తే దానికి వాళ్ళు మన ఇండియాపై ఎదురుదాడి చేయడం జరిగింది. అందులో భాగంగా మన మురళీ నాయక్ గారు అమరవీరులు కావడం జరిగింది. దానికి మన ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే పాకిస్తాన్ మనకంత ఘోరంతది. మన ప్రధానమంత్రి గారు అన్ని విధాలుగా ఆలోచించేసి ఎవరైతే మనకు దాడి చేయడానికి వస్తారో వాళ్ళని మాత్రమే అణిచివేశారు తప్ప, వాళ్ళు ఏదైతే డ్రోన్లతో దాడి చేయడానికి వస్తారో వాళ్ళని మాత్రమే కూల్చివేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ మీద దాడి చేయాలనుకుంటే మనకి ఏ మాత్రము అడ్డు కాదని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో కానీ మన మండలంలో కానీ దాదాపు 100 మంది పౌరులు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధైర్యంగా అవసరమైనప్పుడు ఎదుర్కోవటం, పాకిస్తాన్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ మన ఇండియాపై అబద్ధపు ప్రచారాలు చేశారు. కాబట్టి మనమందరూ కూడా మన పిఎం ప్రధానమంత్రి గారు కూడా చాలా తెలివితేటలతో ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు చేసే అబద్ధపు ప్రచారాలని కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.